కారణం ఉండదు. నిర్హేతుకమైన ద్వేషం, నిష్కారణమైన ద్వేషం పుట్టిద్ది. ఆ ద్వేషం మనల్ని నిందపాలు చేయడానికి ఇష్టపడిద్ది, మన క్యారెక్టర్ని అవమానపరచడానికి ఇష్టపడిద్ది ఆ ద్వేషం. అలాగా మనం అవమానాల పాలైనప్పుడు, నింద పాలైనప్పుడు మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలంటే దేవుని వాక్యం ఎలా చెప్తుంది చూడ మాట చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించండి, ఆనందించండి. సంతోషం బయటికి వ్యక్తం చేసేది, ఆనందం ఆత్మలో కలిగేది. ఏమండి, బాగా ఆనందం ఎక్కువైందనుకో లోపల కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. సంతోషమేమో గంతులు వేసిద్ది. ఏమండి, ఆనందమేమో లోపల కలిగేది. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అది ఇలాగున నిందతో అతడు నింపబడవలెను, కొట్టువాని తట్టునకు తన చెంప తిప్పవలెను. యేసయ్యకి మాత్రమే సంబంధించిందా? ఆయన పిల్లలంగా మనకు కూడా సంబంధించిందా? ఆయన శ్రమ పడిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో తోడి సమాన వారసులము. ఇప్పుడు యేసయ్య పొందినటువంటి ఆ ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించాం. యేసయ్య పొందిన ఆధిక్యతలోకి మనం కూడా ప్రవేశించామండోయ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రేపు యేసయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఏలబోతున్నాం. పాటలు పాడతారు కదండి, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, నీ అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, స్తుతి గోత్రపు సింహమా. పాట తెలుసుగా, పాటలో చివరి మాట తెలుసుగా, ఏంది? నీ వారసత్వమునకై నా జయము కోరింది. జయించిన వాణిని జయించి నేను నా తండ్రి సింహాసనమందున్న ప్రకారము జయించిన వాణిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును అన్నాడు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యతో పాటు కలిసి ఏలాలని ఆశ ఉన్నప్పుడు మరి యేసయ్య పడ్డ వాటిలో కొన్నన్నా పడాలిగా తమ్ముడు, చెల్లి, కొన్నన్నా పడాలిగా. నాకు అసలు ఏ నొప్పి తగలకూడదు, డింగు మనిపోయి సింహాసనం మీద కూర్చోవాలి. వైసా కైసా హోతా, వైసా నై హోతా, నాకే నొప్పి తగలకూడదు. ये सब क्या है? Dress, shoes, bag and jewelry. Amazon's big